పామాయిల్ ట్యాంకర్ దొంగతనం చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. లారీ, బైక్ దొంగతనం కేసులో 3 వ్యక్తులను అరెస్ట్ చేసి మీడియా ముందు ఏసీపీ రవికిరణ్ హాజరుపరిచారు. గోపి, నవీన్ కుమార్, జాన్ అనే వ్యక్తులు రథం బజార్లో ఆయిల్ ట్యాంకర్ను దొంగతనం చేసి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం తీసుకువెళ్లి 30,000 ఖరీదైన ఆయిల్ను ప్రజలకు అమ్మకాలు జరిపారు. అనంతరం పాత బస్టాండ్లో ఒక బైకు, మునగచెర్ల హైవే వద్ద ఒక లారీని దొంగిలించారు. పూర్తి సమాచారంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించినట్టు, వీటన్నింటినీ స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ రవికిరణ్ మీడియాకి తెలిపారు. ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ని దొంగతనం చేసి అది తీసుకొని వెళ్ళిపోయారు. వెంటనే అప్పుడు మనకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ రావడంతో వెంటనే సిఐ ఒక టీంని పెట్టి సీసీ ఫుటేజెస్ ద్వారా అండ్ యాజ్ వెల్ as అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ యూజ్ చేసుకొని అతన్ని ట్రాక్ చేసుకుంటూ ఎర్రిపాలెం వెళ్ళిందని తెలుసుకొని ఎర్రిపాలెం పోలీసులు హెల్ప్ తీసుకోవడం జరిగింది. బట్ బ్యాడ్ లక్, వీ హ్యావ్ మిస్డ్ హిమ్ అట్ దట్ పాయింట్. ఎర్రిపాలెం ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆ ఆయిల్ అంతా వేరే వేరే ప్లేసెస్లో అమ్మి సొమ్ము చేసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 25,000 సరుకు అమ్మేసి అక్కడ పోలీసులు పట్టుకోబోతుంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అది తెలుసుకున్న మా టీమ్ స్పెషల్ టీం అని పెట్టి అతను బ్యాక్ని ట్రాక్ అవుట్ చేసుకుంటూ మొత్తానికి తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది మా టీం. కానీ తిరుపతిలో పట్టుకోవడం అక్కడి నుంచి అటు పారిపోయి మళ్ళీ మన లిమిట్స్లోకి వచ్చాడు. మన లిమిట్స్లో 23rd మళ్ళీ ఒక లారీని దొంగతనం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అదే క్రమంలో మన వాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చి వీ హ్యావ్ కాట్ హిమ్ అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ అవర్ టీమ్ సిఐ వైఎల్ నాయుడు for his wonderful efforts. I really appreciate it. అండ్ లక్కీగా ఈ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. అండ్ మొత్తానికి బైక్ రికవరీ 17వ తేదీన ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ని దొంగతనం చేసి అది